మొన్న నేను ఈ డ్రింక్ బాటిల్ పై పార్ట్తో మీకు ఒక ఫ్లవరేజ్ మేకింగ్ చెప్పాను కదా, ఇప్పుడు కింద పార్ట్. ఈ కింద పార్ట్తో ఇప్పుడు నేను మీకు ఒక ఫ్లవరేజ్ మేకింగ్ని చూపించబోతున్నాను. ఇది మరొక మోడల్. దీనికి మనకి కావాల్సినవి పెరల్ బీడ్స్, స్మాల్ సైజ్ పెరల్ బీడ్స్, ఈ ఫ్లవర్స్, ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇవి మాత్రమే మనకు కావాల్సినవి. గమ్ నేను ముందుగానే దీన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఈ బాటిల్ మనకి ఎంత లెంత్ కావాలంటే అంత పొడవు కట్ చేసుకోవచ్చు, అంటే ఇంత పొడవును కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 3 ఇంచెస్ పొడవుని కట్ చేశాను. కట్ చేసిన తర్వాత దీనిని మొత్తం అన్నీ కూడా ఇలాగా వెనక్కి అనుకోవాలి. అలా అనుకుంటే ఇది ఒక ఫ్లవర్ లాగా వస్తుందన్నమాట. అక్కడ ఇలాగ ఒక పెరల్ బీడ్, ఇలా 2 చాలు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇందులో ఏదైనా ఫ్లవర్ పెడితే ఇక్కడ కనిపించదు కదా, అందుకని ఇలా 2 పెడితే చాలు. ఇలా మొత్తం ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకుని రావాలి. ఈ పెరల్స్ని పేస్ట్ చేసేసాక ఈ బాటిల్ అడుగున ఇలా మనం ఒక్కొక్క ఈ ప్లాస్టిక్ ఫ్లవర్ ఒక్కొక్కటి పేస్ట్ చేసుకుంటూ రావాలి. ఇందులో మనం మనీ ప్లాంట్ని పెడితే ఇది ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది కదా, మనీ ప్లాంట్ చాలా అందంగా కనిపిస్తుంది. ఇందులో మీకు అది కూడా పెట్టి చూపిస్తాను నేను. మన ఇష్టం, మనది 1 లైన్ కావాలంటే 1 లైన్, 2 లైన్స్ కావాలంటే 2 లైన్స్ పెట్టుకోవచ్చు. ఇంకొక 2 ఫ్లవర్స్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇంకొక ఫ్లవర్. ఫ్రెండ్స్ ఇలా బాటిల్ అడుగున ఒక లైన్ ఫ్లవర్స్, మనకి కావాలనుకుంటే మరొక లైన్ కూడా పెట్టుకోవచ్చు. నాకైతే సింగిల్ లైన్ సరిపోతుంది అనిపించింది. ఈ ఫ్లవర్ వేజ్కి ఒక లైన్ అంటించిన తర్వాత ఫుల్ అంటిస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది నాకు. అందుకని మొత్తం ఫుల్గా ఫిల్ చేసేసాను. కొద్దిగా ఇక్కడ ఉంచాను, మీకు చూపించడం కోసమని ఇక్కడ ఉంచాను నేను. ఇప్పుడు అది చూపిస్తాను. ఇలా గ్లూ పెట్టుకుని ఒక్కొక్క ఫ్లవర్ని అంటించుకోవడమే. ఫైనల్లీ దాని లుక్ అయితే ఇలా వచ్చింది. చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఆ రకమైన లుక్ రావడానికి ఇది కింద పార్ట్ లుక్ వచ్చింది కదా, ఈ పార్ట్ లుక్ రావాలి అంటే నార్మల్ వాటర్ బాటిల్స్ కాకుండా మనకి 1/2 లీటర్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, అవైతే లుక్ అలా వస్తుంది. మనీ ప్లాంట్ని కూడా పెట్టాక దాని లుక్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుంది కదా. నేను నిన్న దీని షార్ట్ వీడియో పెట్టాను. దీని మేకింగ్ ఎలా చేయాలి అనేది నేను పెడతానన్నాను కదా, అది ఈరోజు మీకు అందరికీ చూపించాను. ఎంతో ఈజీ దీన్ని చేయటం, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది, ఖర్చు కూడా ఎక్కువేమీ కాదు. నాకు నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. మరి నా ఛానల్కి ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.